వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త పద్ధతులను ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్కి చెందిన ఒక డాక్టర్ ఏకంగా 85 లక్షలు కోల్పోయాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఒక్క ఫోన్ కాల్తో మొదలైన ఈ మోసం చివరికి భారీ ఆర్థిక నష్టాన్ని దారితీసింది. అసలు ఏం మోసం చేశారు? మనం ఇలాంటి ఉచ్చులో పడకుండా ఎలా ఉండాలి? ఎలా జాగ్రత్త పడాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఘటన ఎలా జరిగిందంటే, పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఒక డాక్టర్ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వారు తమకు అధికారులమని పరిచయం చేసుకున్నారు. డాక్టర్ పేరుతో అక్రమ లావాదేవీలు జరిగాయని కేసు నమోదు చేస్తామని భయపెట్టారు. ఆ తర్వాత వీడియో కాల్, నకిలీ పత్రాలు, అధికారికంగా కనిపించే సందేశాలు బాధితుడిని నమ్మించారు. విచారణ పూర్తయ్యే వరకు సహకరించాలని చెబుతూ డబ్బులను సురక్షితంగా ఖాతాలోకి బదిలీ చేయాలని కూడా సూచించారు. నేరగాళ్ల మాటలు నమ్మిన డాక్టర్ విడతల వారీగా మొత్తం 85 లక్షలు వారి ఖాతాలో బదిలీ చేశారు. కొంతకాలం తర్వాత మోసపోయానని గుర్తించారు. పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు ఇలా ఉంటాయి. ఇలాంటి మోసాలను ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ లేదా అధికారుల పేరుతో మోసం చేసే సైబర్ ఫ్రాడ్ అని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు, సిబిఐ, ఈడీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో అధికారులు ఫోన్లలో డబ్బులు బదిలీ చేయమని ఎప్పుడూ చెప్పరు. వీడియో కాల్లో బెదిరించి వెంటనే డబ్బులు పంపాలని ఒత్తిడి చేస్తే అది ఖచ్చితంగా మోసమే. తెలియని ఖాతాలకు డబ్బులు బదిలీ చేయకూడదు. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి అధికారులకు నంబర్ ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒక ఫోన్ కాల్, ఒక తప్పుడు నిర్ణయం జీవితకాలం సంపాదించిన డబ్బును క్షణాల్లో కోల్పోయే పరిస్థితికి తీసుకురావచ్చు. అందుకే ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చినప్పుడు భయపడకుండా ముందుగా నిజాలు నిర్ధారించుకోవాలి. మీ కుటుంబ సభ్యులు, ముఖ్యమైన పెద్దవారికి కూడా ఇలాంటి సైబర్ మోసాల గురించి తప్పకుండా తెలియజేయండి. మీ అవగాహనే మీ సంపాదనకు రక్షణ.